అందరికీ నమస్తే. తెలంగాణలో టీడీపీ ప్యాకప్ అవు. ఎందుకంటే మొన్న అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు చాలా హరీబరీగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీటింగ్ అని, అసలు ఇక్కడ ఏదో జరగబోతుందని, ఇక ఆయనకు ఒక ఘన స్వాగతం. దాదాపు అంతకుముందు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అంత ఘన స్వాగతం లేకుండా, కానీ ఈసారి ఆయన ముఖ్యమంత్రి కాగానే తెలంగాణలో ఘన స్వాగతం. ఎందుకంటే రేవంత్ రెడ్డి కొంత మైండ్ వేవ్ లెన్స్ అంతా కూడా సేమ్ ఉంటాయి కావచ్చు. కాబట్టి ఆయన ఘన స్వాగతం పలికిండ్రు. తర్వాత ప్రజాభవన్, ఆ ప్రజాభవన్లో కాలు పెట్టిండు ఆయన. రెడ్ కార్పెటేషన్ గవర్నమెంట్ అదంతా జరిగిపోయినాయి. తర్వాత ఇండియా ట్రస్ట్ భవన్లో మీటింగ్స్ జరిగినాయి. ఇండియా ట్రస్ట్ భవన్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు అయితే డైరెక్ట్గా రేవంత్ మామూడే కాబట్టి మా పార్టీ ఇక్కడ పెంచుకోవడానికి సహకరిస్తారు, మా పార్టీ ఎదుగుదలకు సహకరిస్తారు, ఇట్లాంటివి కూడా చాలా మాట్లాడినారు వాళ్ళు. ఇవన్నీ చూసిన తర్వాత బహుశా ప్లస్ చంద్రబాబు నాయుడు కూడా 3-4 మీటింగ్స్ అటెండ్ అయ్యారు ఇండియా ట్రస్ట్ భవన్లో. 3-4 మీటింగ్స్ అటెండ్ అయ్యి ప్రతి శనివారం నెలలో 2 సార్లు, నెలలో 2 సార్లు 2 వీకెండ్స్ ఇక్కడికి వస్తా, ఇక్కడ మీటింగ్స్ పెడతా, ఇక్కడ మొత్తం ఏదో జరగబోతుందని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినారు. నిజానికి ఇక్కడ ఉన్న టీడీపీ క్యాడర్ కూడా కొంత యాక్టివ్ అయ్యింది. అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. దాంతోపాటు ఇంకా కొంతమంది మల్లారెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా మళ్ళీ బీసీ సంఘం నేత ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా పోతారు. టీడీపీలో ఆయన ఒక అధ్యక్షులు అవుతారు. వీళ్ళు అధ్యక్షులు, టీడీపీలో ఒక అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నారు. ఒక ప్రామినెంట్ లీడర్కు అధ్యక్ష పదవి ఇస్తే మళ్ళీ టీడీపీ పునర్వైభవం రాబోతుంది తెలంగాణలో అనేది ఒక అవుట్కమ్ వచ్చింది బయటికి ఆ మీటింగ్స్ ద్వారా. కానీ ఉన్నట్టుండి సడన్గా ప్యాకప్ చెప్పిండ్రు. చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, తెలంగాణకు పోతున్నారు, కానీ ఇండియా ట్రస్ట్ భవన్లో మీటింగ్స్ అయితే లేవు. మొన్నటిదాకా ఇంకా ఈ టీడీపీ ఏదో జరగబోతుంది, టీడీపీ మొత్తం మళ్ళీ పునర్వైభవం రాబోతుంది, ఇక్కడ ప్రాంతీయ పార్టీ అంటే బీఆర్ఎస్ కాదు టీడీపీయే అని చెప్పిన వ్యక్తులందరూ కూడా ఇప్పుడు మళ్ళీ మాట్లాడతలేరు. అంత సైలెంట్ అయిపోయింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి పోతే ఎవరు లేరు మనుషులు. అసలు అక్కడ మొన్నటిదాకా హడావిడి కనిపించేది, ఇప్పుడు ఎవరు లేరు. ప్లస్ టీడీపీ సంబంధించిన నేతలు కూడా ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు టీడీపీలో, వాళ్ళు కూడా ఇక మా పార్టీకి మళ్ళీ పునర్వైభవం వస్తుందేమో అన్న ఆశతో ఉన్నారు. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలను చూసిన తర్వాత మొత్తం టీడీపీ తెలంగాణలో మళ్ళీ ప్యాకపే, ఇక టీడీపీ ఇక రాదు అని ఒక పెద్ద చర్చ నడుస్తున్నది దీని మీద. ఎందుకు రాదు టీడీపీ తెలంగాణకి, ఎందుకు రాదు? తెలంగాణలో ఒకప్పుడు టీడీపీ ఉన్నది కదా, మరి ఎందుకు వస్తలేదు? ఇక్కడ ప్రాబ్లం ఏంది? లేకపోతే వేరే వ్యూహం ఏంటంటే కొంతమంది కొన్ని మాటలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఇక్కడ టీడీపీని డెవలప్ చేయకూడదు, టీడీపీని డెవలప్ చేస్తే రేవంత్కి వచ్చే నష్టం ఏంది? లేకపోతే రేవంత్ ఉండగా టీడీపీ ఎందుకు చేయకూడదు? ఇట్లాంటి చాలా ఉన్నాయి క్వశ్చన్స్. టీడీపీ ఎందుకు ఉండకూడదు అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి ఉన్నారు అంటే ఆల్మోస్ట్ తెలంగాణలో టీడీపీకి అనుబంధ గవర్నమెంట్ ఉన్నట్టుగా తెలుగు తమ్ముళ్ళు, లేకపోతే టీడీపీ ముఖ్య నేతలు అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ వేరే గవర్నమెంట్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నట్టుగా కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నట్టుగా, లేకపోతే మాకు అనుబంధ గవర్నమెంట్ ఉన్నట్టుగానే వాళ్ళందరూ కూడా ఒక అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు టీడీపీ డెవలప్ చేసే ప్రక్రియలో టీడీపీ డెవలప్మెంట్ అంటే ఒకసారి చంద్రబాబు నాయుడు ఒక కామెంట్ చేసిండు, టీడీపీ నుంచి పోయిన వాళ్ళందరూ కూడా నేను మళ్ళీ వెనకకు తీసుకొస్తా అని. అప్పుడు అందరూ అన్నారు అంటే రేవంత్ రెడ్డి కూడా వెనకకు తీసుకొస్తారా అని, ఆయన ముఖ్యమంత్రి ఆల్రెడీ. కానీ చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్ అనమాట అది. ఇప్పుడు ఆయన ఓపెన్ చేస్తే చాలామంది బీఆర్ఎస్ నుంచి చాలామంది ఓల్చి వస్తుంది. ప్లస్ రేవంత్ రెడ్డి వెంబడి ఎవరైతే కాంగ్రెస్కి పోయినరో వాళ్ళు తిరుగుబాటు జెండా ఎగరేసి టీడీపీ పోయే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి కన్నా ముందే. రేవంత్ రెడ్డి పోరో తెలియదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆయన పోకపోవచ్చు, కానీ అది రేవంత్ రెడ్డి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఇప్పుడు గవర్నమెంట్లో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి ఒరిజినల్ వర్గం, ఒరిజినల్ కాంగ్రెస్ వర్గం, ఒకటి టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి వర్గం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్గంలో కూడా చాలా లుకలకు ఉన్నాయి. చాలామందికి పదవులు ఇప్పించుకోగలిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, కానీ ఇంకా చాలామందికి ఇప్పించుకోలేకపోయారు. ఎందుకంటే ఈ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఊరుకోరు కదా, మేము ఎప్పటి నుంచో ఉన్నామని, మా అనుచరులు ఉన్నారని అందరినీ ఆయన పదవులు కూర్చోబెట్టలేడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇక్కడ వీళ్ళ కాంపిటీషన్ ఉంది కాబట్టి చాలామంది అసంతృప్తితో ఉన్నారు వీళ్ళు. ఒకవేళ టీడీపీ కనుక ఓపెన్ చేస్తాం, ఇంకేదో చేస్తామంటే ఇక్కడ నుంచి క్యాడర్ చాలా వరకు పోతుంది. టీడీపీ ఇక్కడ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి బలం తగ్గిపోతుంది. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి బలం తగ్గింది అని అంటే చంద్రబాబు నాయుడుకు తెలంగాణలో బలం తగ్గుతున్నట్టు లెక్క. కాబట్టి ఇప్పుడు ఇదంతా అవసరం లేదు. లాస్ట్ మూమెంట్లో ఎప్పుడైనా ఎలక్షన్స్కు 2 ఇయర్స్ ముందు కూడా చేయొచ్చు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో చేస్తారనుకో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో చేస్తే అక్కడ ఎక్కువ టీడీపీ క్యాడర్ అంతా కూడా నిజానికి మనకు అసెంబ్లీ ఎలక్షన్ చూసుకోండి, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్ చూసుకోండి, టీడీపీ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ ఓటేసింది. ఇక్కడ ఎందుకు ఓటేసింది అంటే రేవంత్ రెడ్డి మావోడని సొంతం చేసుకుంటున్నారు, వాళ్ళు ఓన్ చేసుకున్నారు. టీడీపీ కనుక యాక్టివ్ అయిందనుకో,
ఈ రేవంత్ రెడ్డి పేరుతో కాంగ్రెస్ పడే ఓట్లు లేకపోతే రేవంత్ రెడ్డికి పడే ఓట్లు మొత్తం డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంతో అంతో డైవర్ట్ అవుతుంది. మొత్తానికి కాకపోయినా కనీసం 50-60% డైవర్ట్ అయిపోతాయి ఓట్లు. అప్పుడు ఈయన రేవంత్ రెడ్డి వీక్ అయిపోతారు. రేవంత్ రెడ్డి వీక్ కావడం అనేది చంద్రబాబు నాయుడు కాదు, టీడీపీకి ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి ఇప్పుడు మనోడ ముఖ్యమంత్రి ఉండగా మళ్ళీ మన పార్టీని ఇప్పటికిప్పుడు దాన్ని ఏదో చేసి టీడీపీని ఇక్కడ ఏదో లేకపోతే ఇంకేదో లేపే ప్రయత్నం చేసి ఇక్కడ రేవంత్ రెడ్డిని బలహీనపరచడం కన్నా దీన్ని ఇప్పుడు సపోర్ట్ చేయకుండా ఉండి ఎలక్షన్స్ 2 years ముందు పరిస్థితులను బట్టి ఇక్కడ కాంగ్రెస్లో ఉన్న సిచ్యువేషన్లు, రేవంత్ రెడ్డి పరిస్థితులు ఇవన్నీ చూసుకొని నెక్స్ట్ టీడీపీని లేపొచ్చు. ఇప్పటికిప్పుడు అయ్యింది ఏం లేదు. ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు, అసెంబ్లీ ఎలక్షన్స్ లేవు, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఇప్పుడు ఏమి లేవు. నెక్స్ట్ ఎప్పుడు జరుగుతాయి? మళ్ళీ 5 years జరుగుతాయి. వాళ్ళు జమిలీ ఎలక్షన్ అంటే ఒక 1 year ముందు జరుగుతాయి. అవన్నీ జమిలీ ఎలక్షన్స్ మీద ఎవరికి క్లారిటీ లేదు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ కనుక జరగాల్సి ఉంటే ఖచ్చితంగా 2023 మనకి ఎలక్షన్ జరిగింది, 2028 మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్, 2029 లోక్సభ ఎలక్షన్. కాబట్టి 2024లో ఉన్నాం. ఈ 4 సంవత్సరాల ముందే ఇక్కడ పార్టీ పెట్టి అనవసరంగా రేవంత్ రెడ్డికి కష్టాలు కొనదేయవద్దు అనేది ఒక వ్యూహం ఉండొచ్చు టీడీపీకి. అట్లాంటి చర్చ జరుగుతున్నది. కాబట్టి టీడీపీ ఇప్పట్లో రాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన ప్రశాంతంగా, అంటే ఆయన మాటకు తిరుగులేదు, లేకపోతే ఆయన హైకమాండ్తో చెడిపోయినా ఇక్కడ ఆయనకేం సీటుకి ఇబ్బంది లేదన్న రోజులు టీడీపీకి ఇక్కడ నూకలు జల్లినట్టే. టీడీపీని ఇక్కడ నిద్ర లేపే ప్రయత్నం కూడా ఎవరు చేయరు అనేది పెద్ద చర్చ ఉన్నది. బహుశా మనకు సిచ్యువేషన్ కూడా అట్లే కనిపిస్తున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.